వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. డీటెయిల్స్ చూస్తే బాపట్ల శాసనసభ్యులు ఉపసభాపతి కోన రఘుపతి ఆయన శ్రీమతి కోన రమాదేవి కరోనా బారిన పడి అనారోగ్యానికి గురయ్యారు. నిత్యం వారి కోసం ప్రార్థనలు చేస్తున్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం ఎస్టీ కాలనీలో ప్రజలు చర్చి సంఘస్థులకు, పాస్టర్కి మరియు విశ్వాసులకు అందరికీ ధన్యవాదాలు తెలిపి ప్రసాద వితరణ చేశారు. పాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న విశ్వాసులకి, సంఘ కాపరులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ చర్చిలోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ టైం వచ్చాను సార్. మీరు ఇక్కడ ఆహ్వానించినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను కొంత అనారోగ్యానికి గురి కావడం జరిగింది. మరి నేను అనారోగ్యానికి గురైనప్పుడు నా కోసం కూడా కొంత ప్రార్థనలు చేశారని తెలిసింది. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలోనే రీసెంట్గా మన గౌరవ శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారు మరి వారి శ్రీమతి కోన రమాదేవి గారు ఇద్దరు అనారోగ్యానికి గురి కావడం జరిగింది, కరోనా బారిన పడి. మరి వారు అనారోగ్యం గురి అయిన తర్వాత వారి గురించి కూడా మీరు నిత్యం పూజలు ప్రార్థనలు చేశారని తెలిసింది. అది తెలుసుకున్న పిమ్మట నేను మరి ఇక్కడ నా వంతు సాయంగా ఇక్కడ ఈరోజు ప్రసాద వితరణ చేయాలని నేను నిర్ణయించుకొని ఇక్కడ రావడం జరిగింది. మరి ఆయన వారి ఆరోగ్యం కోసం, వారి సతీమణి ఆరోగ్యం కోసం నిత్యం మరి ప్రార్థన చేసినటువంటి, ఇక్కడ మారుమూల ప్రాంతంలో చర్చి చిన్నదా పెద్దదా అని కాదు, మీ మనసులు ఎంత పెద్దది అనేది, ఎంత విశాలమైన హృదయాలు కలిగిన మనుషులు అనేటటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఎప్పుడు పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం ఏదో వాళ్ళని అభివృద్ధి పరచాలి, వాళ్ళకి ఎంతో సహాయం చేయాలి అని ఎప్పుడు తపన పడేటువంటి మన నాయకుడు శ్రీ కోన రఘుపతి గారు. మరి వారి ఆరోగ్యం ఎదుటిపడి మీ ప్రార్థనల వల్ల, మరి ఆ యేసు ప్రభు దయ వలన మరి ఆయన ఆరోగ్యం బాగుపడి, ఆయన సతీమణి రమాదేవి మేడం గారి ఆరోగ్యం బాగుపడి ఇంటికి రావడం జరిగింది. మరి అలా ప్రార్థన చేసినందుకు అంటే మీరే కాదు, మీరు చేశారు, మీరే కాదు, నియోజకవర్గంలో చాలా మంది ఇట్లా పూజలు ప్రార్థనలు చేశారు. మరి ఆ దేవుళ్ళు దయ వలన, యేసు ప్రభు కృప వలన, అల్లా యొక్క దువా వలన మరి వారు తిరిగి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన నియోజకవర్గాన్ని ఎప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నా కానీ నిత్యం ఫోన్ చేసి నాయకుడికి, ప్రతి గ్రామం నాయకుడికి ఫోన్ చేసి, ప్రతి మండల నాయకుడికి ఫోన్ చేసి, ఏ గ్రామంలో ఏం జరుగుతుంది, ఎవరికైనా సమస్య ఉందా, ఏ కార్యకర్తకైనా సమస్య ఉందా అని నిత్యం ఆయన అనారోగ్యంతో ఉన్నా కానీ మరి నియోజకవర్గంలోని సమస్యల గురించి తపన పడేటటువంటి వ్యక్తి మన ప్రీతమ నాయకుడు కోన రఘుపతి గారు. మరి అలాంటి వ్యక్తి మరి మీ అందరి ప్రార్థన వల్ల స్వస్థపడి మరి తిరిగి వచ్చి మళ్ళీ ప్రజాసేవలో మునిగి మళ్ళీ తిరుగుతున్నారు. ఆయన మొదలుపెట్టే ప్రజాసేవ. మరి దానికి మీ అందరి ప్రార్థన వల్ల ఆయన వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ప్రసాద వితరణ కోసం వచ్చాను. ఈ సమయం నాకు ఇచ్చినందుకు పాస్టర్ గారికి, సంఘ కాపులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందించి మా మధ్యలోకి వచ్చి మీరు మరి ప్రసాదం ఇచ్చినందులకై మీకు దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండను గాక. మరి మన శాసనసభ్యులు నిజంగా కోన రఘుపతి గారు వారి సతీమణికి కరోనా. గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం రెడ్డిపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి మరొక కొత్త విగ్రహాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు మాల మహానాడు ఎంఐఎం బీసీ సంక్షేమ సంఘం బీఎస్పీ. ఈరోజు గుంటూరు జిల్లా
నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం రెడ్డిపాలెంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేశారు కొంతమంది నిందితులు. వీళ్ళని ఏమంటామంటే మేము మూర్ఖులు, మనువాదులు. వీళ్ళని ఇంకా మనం నక్సలైట్ల కన్నా ఘోరంగా మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఈరోజు 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చింది భారతదేశానికి అని ఘనంగా ఆ రాజకీయ పార్టీలు అన్నీ కూడా స్వతంత్ర జెండాలు ఎగరవేస్తున్నటువంటి ఈ రోజున మరి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చినటువంటి ప్రతి దేశానికి స్వయం ప్రతిపత్తి కలగాలి కాబట్టి దానికి రాజ్యాంగం ఉండాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నప్పుడు మరి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక మంచి రాజ్యాంగం, ప్రపంచంలోకెల్లా అరుదైన గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ విగ్రహాన్ని ముఖం దగ్గర నుండి కళ్ళ దగ్గర నుండి ముక్కు వరకు ఆయన ముఖ కవళికలను మొత్తం కూడా నాశనం చేసినటువంటి ఎవరైతే అగ్రకుల లేకపోతే ఆ నిందితులు ముద్దాయిలు ఎవరున్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని ఈరోజు మాలమహానాడుగా, బీఎస్పీ పార్టీగా, ఎంఐఎంగా, అలాగే బీసీ సంక్షేమ సంఘం, ప్రజాస్వామ్యులు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులంతా కూడా దళిత గిరిజన బహుజన సంఘాలన్నీ కూడా ఈరోజు రెడ్డిపాలెంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ వద్దకు వచ్చి రొంపిచెర్ల స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది, ఏఎస్ఐ గారు కానీ, హెడ్ కానిస్టేబుల్ గారు కానీ వాళ్ళు కూడా విచ్చేస్తున్నారు. మేము ఈరోజు ఒకటే అంబేద్కర్ వాదులుగా ఒకటే చెప్తా ఉన్నాం. అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం రచించి ఆ రాజ్యాంగంలో కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడికి మొట్టమొదటిగా ఓటు హక్కు నుంచి మొదలుకుంటే ఎంతో అవకాశాలు కల్పించినటువంటి మహానుభావుడి విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేస్తా ఉన్నారు. మేమైతే చెప్తా ఉన్నాం, విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి ప్రదేశం ఎక్కడో రోడ్ల మీద లేకపోతే ఊరి చివర ఉన్నటువంటి విగ్రహం కాదు, విద్యాలయాల్లో. ఈరోజు విద్యాలయాల్లో విద్యకి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచవాసిరెడ్డి గారికి కూడా మేము విన్నవిస్తా ఉన్నాం. 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం మండల స్థానిక కొండపల్లి ముత్యాల చెరువు అంగన్వాడీ కేంద్రంలో క్యాపు సొసైటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్ చంద్రయ్య, కొండపల్లి పిహెచ్సి డాక్టర్ పద్మావతి, శానిటరీ ఇన్స్పెక్టర్ సుధాకర్, వెలగలేరు భాషలు పాల్గొని జెండాను ఎగరవేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా క్యాపు సొసైటీ అధ్యక్షులు మొగిలి దయ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగం చేయడం వలన మనకు స్వాతంత్రం వచ్చింది. 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ మా క్యాపో సొసైటీ తరపు నుండి. అయితే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమకూర్చబడడానికి గల కారణం ఏమి అనగా, స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఎందుకంటే 74 సంవత్సరాల క్రితం యావత్ భారతదేశం ఆ బ్రిటిష్ వారి కింద బానిస బతుకుతున్న సమయంలో ఎంతోమంది మన భారతీయులు ప్రాణత్యాగం చేసి మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు. అయితే మా చిన్ననాటి నుండి స్కూల్లో కానీ, గ్రామాల్లో కానీ, మన జిల్లాల్లో కానీ ఒక స్వతంత్ర దినోత్సవం అనగా ఎంతో ఒక గొప్ప పండుగగా జరుపుకునేవారు. రాను రాను అందరికీ దేశభక్తి అనేది తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అది దృష్టిలో ఉంచుకొని క్యాపో సొసైటీ యువకులైన మేము గత 10 సంవత్సరాలుగా కొండపల్లిలో 100 అడుగుల త్రివర్ణ పతాకంతో భారీ ఎత్తున యువకులు అందరం కలిసి నినాదాలు చేసుకుంటూ ఒక పండుగగా జరుపుకునేవారు. కానీ ఈ మహమ్మారి కరోనా వైరస్ వలన ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అయినను మేము వెనుకబడి వేయకుండా ఈరోజు ఉదయం ముత్యాల చెరువు ప్రాంతంలో అంగన్వాడీ స్కూల్ నందు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. ఎందుకనగా ఒక మొక్క నాటడం వలన ఒక మొక్క 100 మందిని బతికిస్తుంది. మనం వదులుతున్న ఈ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ ఇచ్చి
మనందరినీ ప్రాణాన్ని కాపాడుతున్న ఈ మొక్కల్ని పెంచాలన్న ఉద్దేశంతో ఈ అంగన్వాడీ కేంద్రం నందు ఈ మొక్కలు నాటే కార్యక్రమం అనేది ఈరోజు చేపట్టాం. మా ఆహ్వానాన్ని మన్నించి మేము పిలవగానే వచ్చిన మున్సిపాలిటీ కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గారికి, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి, అలాగే డాక్టర్ పద్మావతి గారికి, విచ్చేసిన యువకులందరికీ గోదావరి వరద ఉధృతి పెరగడంతో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో లంక గ్రామాలైన లంక, ఫ్రాణిలంక, కున్నాలంక, గురవజపులంక గ్రామాలను అమలాపురం ఆర్డీఓ వసంతరాయుడు, అమలాపురం డీఎస్పీ షేక్ మాసూం బాషా, ముమ్మిడివరం తహసీల్దార్ పోతురాజు, ముమ్మిడివరం ఎస్ఐ నాగార్జున, సీఏ రాజశేఖర్ అధికారులు పర్యటించి అక్కడ ఉన్న ప్రజలకు గోదావరి వరద నీరు ప్రవాహం పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కమ్మ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కమ్మవారి ఈ మీద జరుగుతున్న దాడులు కమ్మని కరోనా ఇంకా భయంకరమైన దూషణ చేస్తున్నారని, కమ్మవారిలో లేనివారు అది ఆర్థిక విధానాల్లో వెనుకబడిన వారు ఉన్నారు. కమ్మ కుటుంబాలకు కమ్మ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 5,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్రబాబు, కె గుజ్జర్లపూడి, సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఎవరైతే హోమ్ క్వారంటైన్లో ఉండి వారికి సరైన ఆహారం అందట్లేదో, అంటే కొంతమంది ఇంట్లో ఉండి ఒకళ్ళ ఇద్దరు ఉండి ఎవరైనా బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఫుడ్ ఇవ్వడానికి కూడా ఇవాళ రోజున గడిచే కాలం. ఎవరు ఎదురున్నా కానీ ఏ జోకెత్తి ఈ జోకి మాకు జోకెత్తి మా కుటుంబాలు ఎవరు వచ్చినా కానీ మాకు ఈ వైరస్ వస్తుంది అనే దాంతో దూరంగా ఉండే ఈ తక్షణంలో ఈ పరిణామంలో మా సంస్థ నుంచి ఈ పరిసర ప్రాంతాలలో మా దగ్గర ఉన్నటువంటి మా సంస్థ ఉన్నటువంటి ఆర్మీ అనే టీం ద్వారా వాళ్ళకి ఎప్పుడైతే ఫుడ్ అవసరమైందో మాకు ఫోన్ చేస్తే తక్షణమే అన్ని సేఫ్టీ ప్రికాషన్స్తో ఆయా గృహాల దగ్గరికి వెళ్ళి మేమైనవచ్చు, మా తరఫున ఉన్నటువంటి టీం అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి ఫుడ్ అందజేస్తామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ కరోనాతో చాలా భయాందోళనతో కూడింది ప్రపంచం మొత్తం. ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటి దగ్గరికి కూడా వెళ్ళడానికి కూడా భయపడే ఈ కాలంలో వారికి సరైనటువంటి ఫుడ్ అందన టైంలో మా సంస్థ ముందరికెళ్ళి తక్షణమే వాళ్ళకి సరైనటువంటి పౌష్టికాహారాన్ని మేము అందజేయడానికి మేము ముందర ఉంటాం. ఈ ఫస్ట్ ఈ పరిసర ప్రాంతాల్లో చేస్తూ ఉంటాం, తర్వాత అన్ని ప్రాంతాల్లో చేయడానికి మా టీం ముందర ఉంటుందని తెలియజేస్తున్నాం. మా సంప్రదించాల్సినటువంటి నెంబరు 9866761432 9866761432. ప్రభుత్వానికి విన్నపాలు 2019 మేనిఫెస్టోలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్మవారికి కార్పొరేషన్ ఇస్తానని ప్రకటించడం జరిగింది. దీనికోసం గాను ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా కోరడానికి అంటే రెడీగా ఉన్నాం. ఇందులో ముఖ్యంగా కమ్మవారి కార్పొరేషన్ 5,000 కోట్లతో ఏర్పాటు చేయవలసిందిగా మా మనవి, మా విన్నపం. మాలో పేదవారిని ఆదుకోవాల్సిందిగా మనవి. ఎక్కడైతే రైతు కూలీలు ఉన్నారు, వాళ్ళు కష్టాలు కొన్నారు. రైతు కూలీలు ఎవరైతే 2 ఎకరాల లోపల ఉంటారో వాళ్ళంతా రైతు కూలీలు కిందకి రావాలి. అందులో వృద్ధులు, కార్మికులు ఉన్నారు, ఆటో తోడుకునే వాళ్ళు కానీ, బస్సు క్లీనర్లు కానీ, బస్సు డ్రైవర్లు కానీ,
క్యాబ్ డ్రైవర్లు కానీ ఇతరత్ర చిన్న చిన్న వ్యాపార సంస్థలు పనిచేసేవాళ్ళు కానీ అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు కానీ అంటే వీళ్ళు 10,000 కంటే అంటే మీకు తెలియదే కాదు. ఈరోజు తూర్పు గోదావరి జిల్లా ఐనివిలి మండలం ఐనివిలి లంక వద్ద ఎదురు బిడియం కాజ్వే హై ఉధృతంగా ప్రవహిస్తుంది వరద నీరు. ఐనివిలి లంక, వీరవల్లిపాలెం, పుల్లాపు లంక, అర్ధంకివారి లంక గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు, ఎదురు బిడియం కాజ్వే వద్ద అధికారులు పడవలు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు లంక గ్రామాల ప్రజలు. పి గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే కనకాయ లంక కాజ్వేపై ఉధృతంగా ప్రవహిస్తుంది వరద నీరు. నాటు పడవలపై ప్రయాణం సాగుతున్నారు 2 జిల్లాలకు చెందిన లంక గ్రామాల ప్రజలు. ఎక్కడెక్కడ తరలించాలనేది ఐడెంటిఫై చేసి ఈరోజు రాత్రికల్లా వాళ్ళని మనకు వస్తున్నటువంటి వాటర్ ఫ్లోని బట్టి ఈరోజు రాత్రికల్లా రేపు మార్నింగ్ చేస్తాం అనేది నిర్ణయం తీసుకుని వాళ్ళని తరలించడం జరుగుతుంది. ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు? ఇంతవరకు పునరావాస కేంద్రాలు ఓన్లీ ఒక దగ్గరే మనం ఏర్పాటు చేస్తాం, అది రాజాల మండలంలో. పునరావాస కేంద్రాలు అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనకు అవసరాన్ని బట్టి వాళ్ళని తరలించడం జరుగుతుంది. సార్ భోజన ఏర్పాట్లు ఏమైనా చేస్తారు సార్? అంటే చాలామంది అంటే ఇంతవరకు అంత ఇబ్బంది రాలేదు మన డివిజన్లో, భోజనం ఏర్పాటు చేసే అంత వరద త్వరగా రాలేదు మనకి. ఆ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి అందరికీ కూడా భోజనం అందజేయడం జరుగుతుంది. కృష్ణా జిల్లా విజయవాడలో 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పలు చోట్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆసిఫ్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా టీవీ 36 తో మాట్లాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరు మీద ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు, మరి మైనార్టీ నాయకులు షుకూర్ గారు, అలాగే 55వ డివిజన్ అభ్యర్థి పూర్ణచంద్రరావు గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు స్వతంత్ర దినోత్సవాన్ని మనం అందరం జరుపుకుంటున్నాం. ఎందరో మహనీయుల త్యాగఫలమే ఈరోజు ఈ స్వేచ్ఛా స్వతంత్ర దినోత్సవం. మరి బాపూజీ కలలు కన్నా స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు అందించారు. బాపూజీ కలలు కన్నా స్వరాజ్యం గ్రామ స్వరాజ్యంగా, అలాగే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలని, మరి ఈ కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రతి చేయుత పథకాన్ని కానివ్వండి, అలాగే ప్రజలకి, పేద ప్రజలకి, ఎంతో మందికి గూడు లేని వారికి గూడు కూడా ఇచ్చే విధంగా ప్రయత్నిస్తుంటే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు అడ్డుపడి ఆ ఇల్లు కూడా ఇవ్వనీయకుండా, పేద ప్రజలకి ఇల్లు కూడా ఇవ్వనీయకుండా అడ్డుపడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన హయాంలో కానీ ఏదో మాటలకే పరిమితం అయ్యాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు కాదు చేతల ప్రభుత్వం చూపిస్తుంటే కూడా దాన్ని కూడా అడ్డుపడి ఏదేదో వదంతులు సృష్టించి కావాలని చెప్పి తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ ప్రజాపక్షం, ప్రజల పక్షాన పోరాడే పార్టీ. ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలను తీర్చే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. దాన్ని కూడా కావాలని రాద్ధాంతాలు చేస్తూ ఏదేదో హైరాణ సృష్టించి కావాలని అవధులు మాట్లాడుతున్నారు. అలాగే ఈరోజు మనం అందరం గమనిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా కరోనా టెస్టుల్లో మనం ముందున్నామంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్లే అని చెప్పేసి మనం అందరం చాలా గర్వంగా చెప్తాం. ఈరోజు ఈ సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలు ఆయన మనకు అందిస్తూ ఏదైతే ప్రజలుకి చేరువయ్యే విధంగా చేస్తున్నారో ఆయనకి ఈ 74వ స్వతంత్ర దినోత్సవం తరఫున మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, అలాగే ఈ కమిటీ సభ్యులు అందరికీ నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు. సుదినం 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా
స్వరాజ్యం కోసం గాంధీజీ కలం కన్నారు, దివంగతులయ్యారు. అటువంటి మన యొక్క రాష్ట్రంలోని జరుగుతున్నటువంటి విషయాలన్నీ మీకు తెలుసు, ఉన్నటువంటి బాధలు అన్నీ తెలుసు. కానీ ఇటువంటి బాధల సమయంలో కూడా అనేక ఇబ్బందుల్లో, రాజధాని లేని పరిస్థితుల్లో కూడా ఈరోజు శాంతి అనే దాన్ని ముందు పెట్టి దేశ ప్రజలందరినీ ఎలాగ బాబూజీ గారు ఐక్యం చేశారో, ఐక్యతతో ఎలాగ ప్రజలందరూ వచ్చేసి పోరాటాన్ని శాంతియుతంతో ఎలాగ జయించారో, అదేవిధంగా ఈరోజు మరలా ఆ తరుణం మరలా ఆసన్నం అవుతుంది. ప్రజలందరూ కూడా ఒక ఐక్యత తరిమేస్తున్నటువంటి అనేక మంది రాజకీయ నాయకుల్ని వెనక్కి పంపించి కడప పట్టణంలో ఉర్దూ లైబ్రరీలో పనిచేసే లైబ్రరియన్ శ్రీ వాజిద్ అక్బర్ హుస్సేన్ అకాల మరణం పొందినందున వారి కుటుంబ సభ్యులకు ఉర్దూ అకాడమీ ఉద్యోగస్తులందరూ కలిసి వారి ఉదార మనసును చాటుకున్నారు. ఉర్దూ అకాడమీ వర్కింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అంతా కలిసి మైనార్టీ సంక్షేమ మంత్రి వర్యులు అంజాద్ బాషా చేతుల మీదుగా బాధిత కుటుంబానికి 85,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ వర్కింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తాజుద్దీన్, జనరల్ సెక్రటరీ కాజాఫీర్, అసోసియేషన్ సభ్యులు షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు. उर्दू अकेडमी में डायरेक्ट कंपैशनेट है इनको अपॉइंटमेंट ऑर्डर लीगल हेड सभी दिस इज गवर्नमेंट गवर्नमेंट सर्विस never given ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఏఐఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలో పలుచోట్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడ 54వ డివిజన్ ఎంఐఎం అభ్యర్థి షేక్. ఈ కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా నాయకులు హనీఫ్, సల్మాన్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం మన డివిజన్ అంతటా కూడా చేసి పిల్లలందరికీ కూడా చాక్లెట్లు, స్వీట్లు పంచడం జరిగింది. మా తరపు నుంచి, మా పార్టీ తరపు నుంచి నగర ప్రజలందరూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మీ సమీర్ 54 పుస్తకాలు పంచిపెట్టడం ఈ పవిత్రమైన రోజున మా వంతు మా పార్టీ తరపు నుంచి ఈరోజు సాయంత్రం పుస్తకాలు, పెన్నులు మరియు ఏవైతే చిన్నపిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు ఉన్నాయో ఇవి పంచడం జరిగింది. మరియు సాయంత్రం కూడా పేద పిల్లల పెళ్ళిళ్ళకి బీరువాలు మరియు పడకలు కూడా ఇవ్వడానికి మేము నిశ్చయించాం. 74th ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇవాళ 54th డివిజన్లో ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరిగింది పలు చోట్ల. దానికి మా పార్టీ తరఫున సమీర్ గారు ఫ్లాగ్ హాస్టింగ్ చేశారు. మేము ఈ దినం ఏదైతే ఉందో ఇవాళ ఇండిపెండెన్స్ డే చాలా గర్వంగా భావిస్తుంది. అన్ని మతాల వాళ్ళు కలిసి తన ప్రాణాలు అర్పించి ఈ దేశాన్ని స్వాతంత్రం కల్పించారు. దాని సందర్భం చేసుకుని ఇవాళే కాదు, మేము బ్రతికినంత కాలం, ఎప్పటికైనా స్వతంత్ర భారతం ఉన్నంత కాలం మేము ఈ స్వాతంత్ర దినోత్సవం చేస్తూనే ఉంటాము. వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రతి స్వాతంత్రం ఇది. కాబట్టి మేము దీన్ని చాలా గర్వంగా భావిస్తున్నాము. ఇవాళ మా పార్టీ తరఫున మా సమీర్ గారు ఎవరైతే కార్పొరేట్ క్యాండిడేట్ ఉన్నారో ఎంఐఎంకి, ఆయన ఇవాళ ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇవాళ దీన్ని సందర్భించుకొని పలు కార్యక్రమాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలాగైతే పేద పిల్లలకి పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, పెన్సిళ్ళు, వాళ్ళకి చదువుకునే సామాగ్రి అందిస్తూ, అలాగే పేదోళ్ళకి కొంత వాళ్ళకి బీరువాళ్ళు, మంచాలు, ఎవరైతే వాళ్ళ పిల్లలకి ఉపయోగపడే సామాన్లు ఉంటాయో పేద పిల్ల మహిళలకి, వాళ్ళ కోసం కూడా అది అందించడం జరుగుతుంది ఇవాళ.
కాబట్టి అందరికీ మరొకసారి మా పార్టీ తరఫున, మా పార్టీ కార్యకర్తల తరఫున, అందరి తరఫున మేము మా హృదయపూర్వక హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇస్తూనే ఉంటాము. వీళ్ళు వాళ్ళు అని కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆగస్టు 20 నుండి 26 వరకు వివిధ రూపాల్లో జరిగే నిరసన వారంను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. నంద్యాలలోని స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరసన వారంను జయప్రదం చేయాలన్న ఉద్దేశంతో ఆగస్టు 16 నుండి 19 వరకు వివిధ రూపాల్లో ప్రచారం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. భద్రత కోల్పోయి నిరుద్యోగ సమస్య పెరిగే దేశం ఇబ్బందులు పడే పరిస్థితి, దేశవ్యాప్తం వలస కార్మికులు కానీ ఉద్యోగాలు కోల్పోయిన వారికి కానీ ఎటువంటి రక్షణ ఇవ్వకుండా ఎటువంటి న్యాయం చేయని పరిస్థితుల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవస్థ అన్ని రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఈడీ వ్యవస్థను, ఎన్నికల వ్యవస్థను అన్నిటినీ ఈరోజు తమ గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రాల హక్కులను అడిగి వేస్తూ రాష్ట్రానికి రావాల్సిన జిఎస్టీ నిధులను కూడా ఇవ్వకుండా, కరోనా సమయంలో ఆదుకోకుండా చేస్తున్న ప్రభుత్వ విధానం, కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ఒకటి సోకుబడిన పద్ధతులు ఈరోజు వివరించి తన మంత్రుల్లో డబ్బులు పక్కకు మళ్లించి ఏదో పనిచేసని చెప్తున్నారు. ఉపాధి హామీ పథకం కూలీలకు కేటాయించకుండా ఎక్కడ ఉంటుంది. ప్రతి పనిచేసే కూలీకి 600 రూపాయలు కూలీ ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. 200 రోజులు 10 దినాలు ఇవ్వాలని చెప్తున్నాం. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా సమర్థంగా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. ఆ ప్రయత్నం రానున్న కాలంలో ప్రజా సమస్యలపైన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘుడిగా ఆ ప్రయత్నంలో పోరాటం ముందుకు పోతుంది. ఆ చేయడానికి ప్రజలందరినీ చైతన్యం తీసుకుని ముందుకు పోతాం. నేను ఈ ప్రచార కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమం ఇసుక మాఫియాను అరికట్టాలి. నంద్యాల జిల్లా ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎస్ఎండి యానూస్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక సరఫరా ఫ్రీగా లభించడం జరగడం, ఇప్పటి ప్రభుత్వంలో ఆన్లైన్ ఇసుకను బుకింగ్ చేయడం వల్ల లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. కానీ ఇసుక సంబంధిత డంప్ యార్డ్ అధికారులు అర్హులైన పేదలకు ఇసుక రవాణా చేయకుండా లంచాలకు పాల్పడి బిల్డర్లకు బ్లాక్ ఇసుక మాఫియాకు ఉన్నతాధికారులు దొత్తుకాస్తూ ప్రజల సొమ్మును కాజేస్తున్నారని ఇందుకు ముస్లిం హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తోంది. ఈ కార్యక్రమంలో నూర్ బాషా, అబ్బాస్ అలీ, సలాం, మహమ్మద్ అలీ, ఎస్ఎం డి కైఫ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక నిరుపేదలకు ఫ్రీగా దొరుకుతుండే, కానీ ఈరోజు జగన్మోహన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆన్లైన్ ఇసుక అని చెప్పి పెట్టడం జరిగింది. కానీ అందులో ఒక రకంగా మేలే జరిగింది. కానీ ఇప్పుడు వరకు ఏ నిరుపేద వారికి ఒక టర్బో ఇసుక అనేది దొరకలేదు. కానీ ఇక్కడ ఉన్న అధికారులు ఏమి డబ్బు అధికారులు బిల్డర్లకి, అలాగే ఇసుక మాఫియాలకి వాళ్ళ దగ్గరుండి కొమ్ము కాస్తూ అర్ధరాత్రి వాళ్ళు ఇసుక లారీతో దగ్గరుండి పంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీనికి మా ముస్లిం హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుంది. గౌరవనీయ జగన్మోహన్ గారు నిరుపేదలకు ఇసుక అందించే విధంగా వాళ్ళు ఆన్లైన్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. కానీ దీని మీద జగన్మోహన్ గారు ఖచ్చితంగా దృష్టి పెట్టి ఈ ఇసుక ద్వారా మాకు సమాచారం అందించారు. అక్కడ మా మిత్రులు ఉన్నారు, వాళ్ళు నిరుపేదలు. అన్న ఈ రోజు మేము టర్బో తీసుకోవాలంటే కూడా వాళ్ళకి 1400 రూపాయలు మేము మళ్ళీ ఫోన్పే చేసి వాళ్ళకి పంపిస్తే మాకు ఇసుక పంపించడం జరిగింది. ఎందుకంటే దీన్ని వెంటనే గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు దీని మీద తగు చర్యలు తీసుకోవాలని మేము కూడా ముస్లిం హక్కుల పోరాట సమితిలో కోరుతున్నాము. ఎందుకంటే ఇదే కాకుండా మాకు క్లిప్పింగ్ కూడా వచ్చాయి. చూడండి, అర్ధరాత్రి కూడా వీళ్ళు ఎలాంటి ఇసుక మాఫియా ఖండిస్తున్నారు. దీని మీద ఉన్నత అధికారులు ఖచ్చితంగా స్పందించి దీనికి ఎవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా ముస్లిం హక్కుల ఇవి మిలిటరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీవీ 36 న్యూస్. నమస్కారం.